హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ పొద్దున్నే కొబ్బరికాయలు ముందేసుకొని ఉన్నాను అనుకుంటున్నారా? నేను ఎక్కువ శాతం కొబ్బరికాయలు తెప్పించేసి మొత్తం కొబ్బరి అంతా తీసి నీట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఎక్కువ చట్నీలకి, కర్రీస్కి యూజ్ చేస్తానన్నమాట. ప్రతిరోజు ఏ టిఫిన్ చేసినా కొబ్బరి చట్నీ ఉండిద్ది. కొబ్బరి బాగా యూజ్ చేయమని అందరు చెప్తూ ఉంటారు కదా, ఫస్ట్ నుంచి మాకు అలవాటు. ఇంకా మంతిని గారి ఆశ్రమం దగ్గర నుంచి వచ్చిన కాడి నుంచి కొబ్బరి విలువ ఎక్కువ తెలుసు కాబట్టి ప్రతి దానికి పచ్చి కొబ్బరి ఉండేలాగా చూస్తాను. ఇంకా ఈరోజు ఇంట్లో పూజ చేసేసి కొబ్బరికాయలు దేవుడికి కొట్టినట్టు ఉంటుందని ఇంట్లో అందరం కొట్టామన్నమాట. తర్వాత ఇట్లా నీట్గా తీసి కొంచెం తడి ఏమీ లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీకు అంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూపించాను. వాటర్తో కడిగేసామంటే ఆ తడికి త్వరగా పాడైపోతాయి. అందుకోసమే ఇట్లా తీసిన తర్వాత దానికి ఉన్న తేమ కూడా లేకుండా ఫ్యాన్ కింద ఉంచుతానన్నమాట, ఒక క్లాత్లో పెట్టేసి. ఇంకా మనం యూజ్ చేసేటప్పుడు కడిగితే సరిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి అయితే ఎంతైనా కూడా యూజ్ చేయొచ్చండి. ఎండు కొబ్బరి కన్నా కూడా పచ్చి కొబ్బరి మంచిది. మనం ఏ గ్రేవీ కర్రీ చేసినా కూడా చిన్న రోల్ అనేది ఉంటే దంచి వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఎలానంటే దోసకాయ టమాటా, బంగాళదుంప టమాటా, చిక్కుడుకాయ టమాటా అట్లా గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, వాటిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి యూజ్ చేస్తూ ఉంటాము. అలా వేసే బదులు ఇలా పచ్చి కొబ్బరి కూడా వాటితో పాటు కలిపి మిక్సీ వేసేసుకోవచ్చు. ఇంకా ఈరోజు ఉదయం అయితే కొబ్బరి అంతా తీసి ఫ్రిడ్జ్లో ఒక్కరోజు మనం వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే వేస్తున్నాను. ఇది పెసర దోశ కాదు, అలాగనే మినపట్టు కూడా కాదు. నిన్న దోశ వేశాను, కొంచెం పిండి ఉంది, అది అందరికీ సరిపోదనేసి ఇంకా ముందు రోజు నైటే పెసలు నానబెట్టి అది కూడా మిక్సీ వేసి ఈ పిండిలో వేసానమాట. ఇదొక రకంగా టేస్ట్ అనిపించింది. ఇంకా పెసర దోశ చప్పగా లేకుండా కొంచెం పులిచిన పిండి ఉంది కదా, మినప పిండి, దాంట్లో వేసానమాట. రుచి అయితే బాగుంది. ఇంకా పైన సన్నగా కట్ చేసిన ఆనియను, అలాగే అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా తురిమాను. ఇట్లా అన్నీ వేసేసుకుంటే మనకి 1-2 తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా దీనికి నేను పుట్నాలను పచ్చి కొబ్బరితో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా సమ్మర్ కదా, ఎక్కువ కిచెన్లో లేడీస్కి తప్పదు కాబట్టి కర్రీ ముందే చేసేసుకొని రైస్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా ఇంకా కర్రీ ప్రిపేర్ చేశానండి. ఈరోజైతే ఆలు అలాగే మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశాను, వెజ్ బిర్యానీ చేద్దామనేసి. అసలు ఈ కర్రీ అయితే ఎంత బాగుందోనండి, ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బిర్యానీలోకి చికెన్ కానీ మటన్ అని కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా బంగాళదుంపలు అయితే ముందే ఉడకపెట్టి సన్నగా కట్ చేసి పక్కన ఉంచేసాను. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. మనం కొంచెం ఆయిల్ వేసేసుకుని దాంట్లోనే చెక్క, లవంగ, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు అన్నీ వేసాను, లైట్గానే వేసాను అనమాట. ఇంకా దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. బాగా అంటే మరి డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి మసాలా అంటూ ఉంటాం కదా, అవన్నీ వేసేసి మళ్ళీ సిమ్లో జస్ట్ అట్లా 1-2 నిమిషాలు ఫ్రై చేశాను. ఇంకా గ్రేవీ కావాలి కదా, 1 కప్పు పెరుగు వేసానమాట. కంపల్సరీగా పెరుగు అనేది మాత్రం ఉండాల్సిందే. ఇంకా డైరెక్ట్గా వాటర్ వేసేస్తే మనకి టేస్ట్ అనిపించదు. ఇట్లా మనం పెరుగు ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మీరు చూసారు కదా, ఒక పెద్ద కప్పు పెరుగు వేసానమాట, ఫ్రెష్దే ఇంట్లో ఉన్నది. ఇంకా దీంట్లో వేయాల్సినవి మొత్తం వేసేసాం కదా, ఇట్లా మూత పెట్టేస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. మిల్ మేకర్ కూడా హాట్ వాటర్లో వేసి పిండి పక్కన పెట్టేశాను. మిల్ మేకర్ తెలుసు కదా, చాలామంది ఏ కర్రీస్ చేసినా కంపల్సరీగా హాట్ వాటర్లో వేసి వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకుంటాం కదా, అలా ఉంచాను. అలాగే బంగాళదుంపలు కూడా కట్ చేసి ఉంచేసాను అనమాట. ఇంకా మనకి మసాలాలన్నీ వేసేసి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇట్లా బంగాళదుంపలు వేసి కలిపేయాలి.
నేనైతే పెద్దవి ఒక 3 తీసుకున్నాను. మనకు కొంచెం రైస్‌లో కలుపుకోవటానికి మరీ గ్రేవీలా కాకుండా ఎక్కువ బంగాళదుంపలు, అలాగే మిల్ మేకరు ఎక్కువ ప్రోటీన్ కావాలంటే మిల్ మేకర్ ఇంకా ఎక్కువ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి చక్కగా 2, 3 నిమిషాలు ఉంచేస్తే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, మసాలాలన్నీ పడుతున్నాయి. తర్వాత ఇంకొక పెద్ద గ్లాసు వాటర్ వేసేసుకోవాలి. ఈ వాటర్లో హైలో పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి కొంచెం దగ్గర పడుతుంది. ఆల్రెడీ మిల్ మేకరు, బంగాళదుంపలు అన్నీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి హైలో పెట్టేస్తే మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోయిద్ది. ఇంకా ఈ కర్రీకి ఎక్కువ అరోమా రావాలంటే కంపల్సరీగా కస్తూరి మేతి మాత్రం ఉండాల్సిందే. ఇది జస్ట్ అట్లా కొంచెం 1 లేదా 2 స్పూన్లు అంటూ ఉంటారు, అంత అయితే వేశాను. మీరు ఈ కర్రీ ఘనంగా ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు బగారా రైస్ కానీ, వెజ్ పులావు అటువంటిది ఏం చేసినా, నాన్ వెజ్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం చేసుకుంటారు, అంత బాగుంటుంది. నేనైతే ప్రదీప్ చాలా ఇష్టం, అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసేస్తే కర్రీ మాత్రం అదిరిపోతుందండి. ఇంకా ఈ బిర్యానీ అయితే నార్మల్గానే చేశాను, చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి అదైతే షూట్ చేయలేదు. ఇట్లా వేడివేడిగా తినే ముందు మనం రైస్ ప్రిపేర్ చేసేసుకుంటే ఈ కర్రీతో టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.